పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భగీరథ్ అరెస్టు క్రమంలో ఒక హై డ్రామానైతే చూసాము. తానే భగీరథను పోలీసులకు అప్పచెప్పినట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి భగీరథను అప్పగించినట్లుగా వెల్లడించడం జరిగింది. భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్న బయటకు తీసుకురాకుండా 8 రోజులు కేంద్ర మంత్రి కాపాడారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక భగీరథను అప్పచెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సూచించారు. ఓ కాన్క్లేవ్ లో ఆయన దీని గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రికి నేరుగా సూచన చేశారు రేవంత్ రెడ్డి. నైతిక బాధ్యత తీసుకొని కొడుకును అప్పచెప్పాలంటూ రేవంత్ సూచన చేశారు. ఇక ఇది జరిగినటువంటి 24 గంటల్లోనే పోలీస్ స్టేషన్ లో అప్పగించి తన గౌరవాన్ని కాపాడుకున్నారు. ఇక సీఎం రేవంత్ సూచించినటువంటి 24 గంటల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడంతోనే ఇప్పుడు సీఎం చెబితే కేంద్ర మంత్రి పాటిస్తున్నారు అనే ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక బండి భగీరథను పోలీసులకు అప్పచెప్పినటువంటి కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, దీని మీద అయితే ఇప్పుడు ఒక జోరుగా చర్చ జరుగుతుంది. చట్టంపై గౌరవంతో అప్పగిస్తున్నట్లుగా వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ చెప్పాడు, బండి పాటించాడు అంటూ ఒక చర్చ జరుగుతోంది. తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా అగ్రెసివ్ గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశ. స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ విధంగా కూడా రేవంత్ రెడ్డి ఒక కాంక్లేవ్ లో తాను అడ్రస్ చేశారు ఈ బండి ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు, బండి భగీరథ అంశంలో. కానీ అది జరిగినటువంటి 24 గంటల్లో ఆయన ఏదైతే చెప్పారో అదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే ఒక కీలక మంత్రి ఏదైతే సాయి భగీరథ సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. అయితే పోలీసులు భద్రత నడుమ అతన్ని అర్ధరాత్రి చెర్లపల్లి జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనబడుతోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. తిరస్కరించిన తరుణంలో పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం కూడా రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే దేశం విడిచి పారిపోకుండా, అలాగే హైదరాబాద్ విడిచిపెట్టి పారిపోకుండా కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి సర్చ్ ఆపరేషన్లు కూడా చేశారు. దాంట్లో భాగంగానే ఆయన దొరికిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైతే నైట్ 8:15 నార్తింగ్ పరిధిలో మరి ఏదైతే ఈ అప్పగించిన వద్ద ఆయనను పట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. భగీరథను అదుపులోకి తీసుకొని ఏదైతే సైబరాబాద్ సిపి రమేష్ అధికారికంగా ప్రకటించారు. మేమే అక్కడ నార్తింగ్ వద్ద అప్పగించిన వద్ద పట్టుకున్నాము. పట్టుకొని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాము. అక్కడ నుంచి జడ్జి దగ్గరకు తీసుకెళ్లాము. జడ్జి దాదాపు ఒక 1.5 గంటన్నర పాటు ఆయనను విచారించాము. విచారణలో ఆయన మొత్తం కూడా ఏదైతే ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఆయన ఒప్పుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే ఆరోపణలు ఒప్పుకున్న తర్వాత నేరుగా జడ్జి ముందుకు తీసుకెళ్లారు. జడ్జి ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఇరు వాదనలు విన్నారు. నిందితుల యొక్క వాదన, అలాగే విక్టిమ్ యొక్క వాదనలు విన్న తర్వాత అలాగే 14 రోజుల రిమాండ్ విధించారు. చెర్లపల్లి జైలుకు తరలించారు. సో ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధానంగా ఈ 8 రోజుల నుంచి కూడా రాజకీయంగా ఇటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రకంపలు సృష్టిస్తున్నటువంటి కేసు ఏదైనా ఉందంటే అది ఇదే కేసు. ఎందుకంటే దీంట్లో రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి ఒక కీలక మంత్రి ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మంత్రిగా కావడం, ఒకవైపు
ఈ కొంత రాజకీయ పరిణామంతో చేసుకుంది. అయితే మొన్న ఏదైతే ఒక ప్రైవేట్ పార్టీలో ఆయన ప్రైవేట్ పార్టీ సంబంధించినటువంటి ఒక కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఆ మంత్రి తానే స్వయంగా కొడుకును అప్పగిస్తే ఆయనకు ఒక రాజకీయాల్లో ఉండతనం ఉంటుంది, ఆయనకు కూడా మరి ఆ మంచి పేరు ఉంటుంది, అదే పేరు పోకుండా ఉంటుంది అంటూ ఏదైతే రేవంత్ రెడ్డి కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసిన 24 గంటలు గడవకుండానే ప్రస్తుతం ఆయన నేరుగా మరి పోలీసులు అరెస్ట్ చేయడం కావచ్చు, అలాగే ఆయన తీసుకొని మరి ఇటు ఆయన మంత్రి మాత్రం నేనే అప్పచెప్పానంటూ కూడా మరి ఆయన చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా ఏదైనా ఈ పరిణామం చోటు చేసుకుందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి, ఒక అండర్స్టాండింగ్ తోనే జరిగింది అంటూ కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అదైతే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడో అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన చెప్పిన 24 గంటల లోపే మరి లొంగిపోవడం, దాదాపు ఈ 8 రోజుల పాటు కూడా మరి ఏదైతే ఆ మంత్రి కొడుకును దాచిపెట్టడం అనేది కూడా కొంత నేరమే. ఆయనకు కూడా A2 కింద ఆయన కూడా శిక్ష విధించాలి అనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇది కొంత వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఈ విషయంలో కనుక మనం చూసుకుంటే దీని మీద మొదట్లో కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే కావాలని చెప్పే కేంద్ర మంత్రి కొడుకుని సీఎం కాపాడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు, అంటే ప్రతిపక్షాలు దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే సీఎం చెప్పినందుకే కేంద్ర మంత్రి తన కొడుకును అప్పచెప్పారంటూ మరొక వార్త బయటకు వస్తుంది. తాను చెప్పారు కాబట్టి 24 గంటల్లోనే తాను ఫాలో అవుతున్నారు కేంద్ర మంత్రి అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ ఈ విషయంలో మాత్రం జనాలు చాలా క్లీన్ అబ్జర్వేషన్ పెట్టారు. ఏ చిన్నది జరిగినా గానీ అది సోషల్ మీడియాలో ఒక రచ్చగా చర్చగా మారుతున్న పరిస్థితి. I, along with Sri Antony Reddy, senior advocate, have surrendered Bandi Bhagirath to the police at about 8:15 p.m. near Tech Park. Police, SOT police, Cyberabad has took custody of the Bandi Bhagirath, and we, along with Bandi Bhagirath, have came down to police Pet Bashirbagh police station, where police have conducted the investigation which they usually conduct as per BNSS and as per POCSO protocols. We have cooperated with the investigation. We have answered every query police have posed to us. We have given every information. Even Bandi Bhagirath has given all the information, has readily agreed to cooperate with the investigation. And we, after the investigation, the Bandi Bhagirath has been brought to the magistrate, where the magistrate has remanded Bandi Bhagirath to judicial custody till 29th of May. We have full confidence in the investigation. We have full confidence in the judicial procedure. We are very confident that we will be cleared of these allegations and we will come out clean. See, several news channels, also Telugu media, and also all the YouTube channels and Instagram, Facebook is full of the videos where it is clear that we have surrendered ourselves voluntarily to the police. And I don't think we need to give any explanation regarding the same. So it is enough proof that we have surrendered ourselves voluntarily. Thank you.